ఇందుకోసం మనం 1 to 10 వరకు స్క్వేర్ వాల్యూస్ అన్ని నోటెడ్ అయి ఉండాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 729 యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది. యూనిట్స్ ప్లేస్లో 9 ఇచ్చే స్క్వేర్స్ 3 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్, అంటే యూనిట్స్ ప్లేస్లో 3 or 7 అనే నెంబర్ ఉంటుంది. ఇప్పుడు టెన్స్ ప్లేస్లో వాల్యూని కనుక్కోవాలి. ఈ లాస్ట్ వన్స్ అండ్ టెన్స్ ప్లేస్ని క్యాన్సిల్ చేస్తే మిగిలింది 7. ఇదేమో సో 4 or 9 మధ్యలో ఉంటుంది, అంటే 2 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్ మధ్యలో ఉంటుంది. చిన్నదాన్ని తీసుకోవాలి కాబట్టి 2 స్క్వేర్ని తీసుకున్నాను, అంటే టెన్స్ ప్లేస్లో వాల్యూ కూడా తెలిసిపోయింది 23 or 27 ఆ నెంబర్స్. ఇప్పుడు 2 తర్వాత వచ్చే నెంబర్ 3తో మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. ఈ 6 7 కన్నా చిన్నది కాబట్టి ఈ రెండు నెంబర్లలో పెద్ద నెంబర్ని నేను ఆన్సర్గా తీసుకుంటున్నాను. సో 27 ఇస్ ద ఆన్సర్. అలాగే రూట్ 5476, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది. యూనిట్స్ ప్లేస్లో 6 ఇచ్చే నెంబర్స్ 16 and 36, అంటే 4 స్క్వేర్ అండ్ 6 స్క్వేర్, అంటే వన్స్ ప్లేస్లో 4 or 6 ఉంటుంది. ఇప్పుడు టెన్స్ ప్లేస్లో వాల్యూని కనుక్కోవాలి. ఇప్పుడు ఈ వన్స్ టెన్స్ క్యాన్సిల్ చేసేస్తే 54 మిగిలింది. 7 స్క్వేర్ అండ్ 8 స్క్వేర్ మధ్యలో ఉంది, చిన్నది 7 స్క్వేర్ కాబట్టి 7 తీసుకుంటున్నాను. 7 తర్వాత వచ్చే నెంబర్ 8తో మల్టిప్లై చేస్తే 56, అంటే 54 కన్నా ఈ 56 పెద్దది కాబట్టి ఇందులో ఈ రెండు నెంబర్లలో చిన్న నెంబర్ని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. సో 74 ఇస్ ద రైట్ ఆన్సర్.